మీరు ఇంకా 30 హ్యాష్ ట్యాగ్స్ వాడుతున్నారా? అయితే మీ ఇన్‌స్టాగ్రామ్ రీచ్‌ని మీ చేతుల్లో మీరు తగ్గించుకున్నట్టే. ఇన్‌స్టాగ్రామ్ 2026 ఆల్గోరిథం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు 30 హ్యాష్ ట్యాగ్స్ కాదు, కేవలం 3, 4 హ్యాష్ ట్యాగ్స్ చాలంటుంది. ఇది నేను అనట్లేదు, నేను చెప్పట్లేదు. ఇన్‌స్టాగ్రామ్ ఆల్గోరిథం చెప్తుంది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో డైలీ రీల్స్ అప్‌లోడ్ చేసే కంటెంట్ క్రియేటర్‌ని. లాస్ట్ ఫ్యూ మంత్స్ ఇన్‌స్టాగ్రామ్ అనలైజెస్ డాటా, ఇంకా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌సైట్స్, ఇంకా న్యూ ఇన్‌స్టాగ్రామ్ అప్‌డేట్స్ వీటన్నిటి గురించి నేను లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి బాగా చర్చించి, మొత్తం తెలుసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. క్లియర్‌గా మీరు లాస్ట్ వరకు చూడండి. అసలు మీ రీచ్ ఎందుకు పడిపోతుంది? మీ రీచ్ ఇంకా పెరగాలి అంటే ఏం చేయాలి? ఈ వీడియోలో నేను అన్ని క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓల్డ్ హ్యాష్ ట్యాగ్స్ స్ట్రాటజీ ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఓల్డ్ మెథడ్ 2024, 2025 బిఫోర్ ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ 30, 40 పెట్టినా కూడా, ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టినా కూడా, వైరల్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టినా కూడా, కాపీ పేస్ట్ చేసి హ్యాష్ ట్యాగ్స్ పెట్టినా కూడా, ఈ టైప్ లో ఎన్ని పెట్టినా కూడా, 30, 40 పెట్టినా కూడా మనకైతే రీల్స్ అయితే పక్క వైరల్ అయ్యేది. కానీ ఇప్పుడు ప్రాసెస్ మొత్తం చేంజ్ అయింది. 30, 40 పెడితే మాత్రం రీల్ అనేది అస్సలు వైరల్ కాదు. అసలు ప్రాబ్లం ఏంటో నేను క్లియర్ గా చెప్తాను. అసలు ఇన్‌స్టాగ్రామ్ ఆల్గోరిథం 30, 40 హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేస్తే, ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేస్తే ఎందుకు కన్‌ఫ్యూజ్ అవుతుంది అన్న డౌట్ కూడా మీకు రావచ్చు. అది కూడా క్లియర్ గా చెప్తాను. ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక ఎడిటింగ్ సంబంధించిన ఒక వీడియో చేశారు. ఆ వీడియో మీరు ఎవరికి రీచ్ కావాలనుకుంటారు? ఎవరికి రీచ్ కావాలనుకుంటారంటే, మీరు ఎడిటింగ్ నేర్చుకునే పీపుల్ కి, ఎడిటింగ్ సంబంధించిన పీపుల్ కి, ఎడిటింగ్ సంబంధించిన ఆడియన్స్ కి మీ రీల్ రీచ్ అయితే, మీరు ఎడిటింగ్ కంటెంట్ మీద వేసారు కాబట్టి మీరు అనుకున్న టార్గెట్ పీపుల్ కి రీచ్ అవుతుంది. కానీ అదే వీడియోకి మీరు వేరే హ్యాష్ ట్యాగ్స్, లవ్, ఫ్యాషన్ ఆ టైప్ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసి, ట్రెండింగ్ లో ఉన్నాయని యూజ్ చేసి అనుకో, ఆ పీపుల్ కి రీచ్ అవుతే, మీరు టార్గెట్ చేసిన పీపుల్ కి అయితే ఆ వీడియో రీచ్ కాదు. కాబట్టి మీరు అనుకున్న ఆడియన్స్ కి ఆ రీల్ అనేది రీచ్ అవ్వదు. సో మీరేంటంటే ఇలాంటి ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయడం వల్ల ఇన్‌స్టాగ్రామ్ ఎవరికి ఈ రీల్స్ షేర్ చేయాలో అర్థం కాక ఇన్‌స్టాగ్రామ్ ఆల్గోరిథం అనేది కన్‌ఫ్యూజ్ అవుతుంది. అదే ఒకటే కంటెంట్ మీద చేసిన వీడియోకి ఒకటే కంటెంట్ హ్యాష్ ట్యాగ్స్ పెడితే, ఒక 4, 5 హ్యాష్ ట్యాగ్స్ నీడ్స్ కి సంబంధించిన పెడితే మీ రీల్ అనేది మంచిగా వైరల్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్ 2026 లో ఆల్గోరిథం ఎలా థింక్ చేస్తుందంటే హ్యాష్ ట్యాగ్స్ మీద కాదు, కంటెంట్ మీద వర్క్ చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ ఆల్గోరిథం చూసి 5 మెయిన్ థింగ్స్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ క్యాప్షన్ కీవర్డ్స్, సెకండ్ ఆన్ స్క్రీన్ టెక్స్ట్, థర్డ్ వాయిస్ ఆడియో వర్డ్స్, ఫోర్త్ వన్ యూజర్ బిహేవియర్, ఇది సేవ్స్, షేర్స్, వాచ్ టైం మీద వర్క్ చేస్తుంది. ఫిఫ్త్ వన్ హ్యాష్ ట్యాగ్స్, ఇది ఓన్లీ సపోర్టింగ్ రోల్ గా వర్క్ చేస్తుంది. హ్యాష్ ట్యాగ్స్ అనేది జస్ట్ సిగ్నల్ బూస్టర్, హ్యాష్ ట్యాగ్స్ అనేది మెయిన్ సిగ్నల్ బూస్టర్ అన్నమాట. అందుకే 30, 40 హ్యాష్ ట్యాగ్స్ అనేది స్పామ్ కిందకి వస్తుంది. ఓన్లీ 3, 4 నీచ్ కి సంబంధించిన, వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ అనేది సూపర్ గా వైరల్ అయ్యే హ్యాష్ ట్యాగ్స్ కిందకి వస్తుంది. 5 హ్యాష్ ట్యాగ్స్ మెథడ్ 2026 న్యూ మెథడ్. 5 హ్యాష్ ట్యాగ్ కి సంబంధించిన న్యూ మెథడ్ కి నేను గోల్డెన్ రూల్స్ చెప్తాను. మీరు 5 హ్యాష్ ట్యాగ్స్ ఎలా యూజ్ చేయాలంటే, మీ వీడియోకి సంబంధించినవి పర్ఫెక్ట్ గా యూజ్ చేసిరనుకో, ఆ 5 హ్యాష్ ట్యాగ్స్ మీ వీడియోస్ ని వ్యూస్ అడుక్కొనివ్వదు, డైరెక్ట్ రాకెట్ లా వ్యూస్ అనేవి వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు అనేది వ్యూస్, వీడియోకి సంబంధించి మీ నీడ్స్ కి సంబంధించిన 5 హ్యాష్ ట్యాగ్స్ పర్ఫెక్ట్ యూజ్ చేసి పర్ఫెక్ట్ వ్యూస్ వస్తాయి. ఇంకా మ్యాటర్ ఏంటంటే, మీరు ఎలా అంటే ఎడిటింగ్ కి సంబంధించిన చేసిరనుకో, ఎడిటింగ్ టిప్స్, ఎడిటింగ్ ఫాలో, ఎడిటింగ్ గ్రోత్, ఈ టైప్ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేయాలి. మోటివేషనల్ చేసిరనుకో, మోటివేషనల్ గ్రోత్, మోటివేషనల్ స్పీచ్, ఈ టైప్ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయాలి. ఇంకా ఫ్యాషన్ కి సంబంధించిన అనుకో, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ఈ టైప్ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయాలి. ఇలా ఏ కంటెంట్ కి సంబంధించిన వీడియోస్ చేస్తే ఆ కంటెంట్ కి సంబంధించిన 4, 5 ఈ బెస్ట్ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసి మీ వీడియోస్ అనేవి రాకెట్ లా వైరల్ అవుతాయి. అసలు వైరల్ హ్యాష్ ట్యాగ్స్ ఎందుకు యూజ్ చేయకూడదంటే, వైరల్ ఎక్స్ప్లోర్ ఫర్ యూ రీచ్ అనే వైరల్ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల ఏం ప్రాబ్లం అవుతుందంటే, మిగిలిన పోస్ట్, జీరో టార్గెటింగ్, ఎంగేజ్మెంట్ మిస్ మ్యాచ్ అవుతుంది. ఆల్గోరిథం అనేది నెగిటివ్ సిగ్నల్ ఇస్తుంది. 2026 ఇన్స్టాగ్రామ్ న్యూ ఆల్గోరిథం హ్యాష్ ట్యాగ్స్ వల్ల ఏం చెప్తుందంటే, 30 హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయకండి, 40 హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయకండి, ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయకండి, వైరల్ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయకండి. ఓన్లీ మీ వీడియోకి సంబంధించిన, మీ నీచ్ కి సంబంధించిన 4, 5 హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయండి. మీ రీల్ అనేది పక్క వైరల్ అవుతుందని క్లియర్ గా ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం చెప్తుంది. ఇది యూజ్ చేసి మీ రీల్స్ అయితే వైరల్ చేసుకోండి. మీరు చేసే వీడియోస్ నీచ్ ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. వాటికి సంబంధించి నేను టాప్ 5 హ్యాష్ ట్యాగ్స్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను.
ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్టాగ్రామ్ టిప్స్ కోసం మన పేజ్ ని ఫాలో చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.